సంపత్యో కాక తాంస్త్రయన్న నా దేశ్చ సత్సంగాదేరిన అతనిశాలమును గురించి నిశ్చితముగా నిన్న పశ తత్సాధరతాం ఆవింసాభివ్యంజక చేయ మోక్షాదనేత్యాది. 4 నాగర సర్వస్వము బౌద్ధ భిక్షువు దీనిని గురించి నాయొద్దగల అల్పాల్పనుగు గ్రంథధాగముతో ఏమి వ్రాయుటకును వీలులేదు. గ్రంథము పూర్ణముగా చూచిన పిమ్మట విశేషములు తెలుపగలను కొన నిమ్ను వదలితిని. 5 లఘు వ్యాఖ్య ఇందు కవివంశనామధ్య యాదులు ఏమీయును లేవు. కాని ప్రతిపదార్థముగా కొన్ని చోటలలోను గచ్చద్వ్యాఖ్యానమువలె కొన్ని చోటులను కప్పదాటులను వేయుచుపోవుచుండును. మొత్తమంతయు కలసి 600 శ్లోక సంఖ్యకు మించదు ఈ వ్యాఖ్యానము. 6 కొక్కోక కవి రతిరహస్యము కోకకవి సింహళ దేశీయుండగు పండితుండు. ఈ లేడు తన వృత్తాంతమును గురించి గ్రంథాంతమున నిట్టులు వ్రాసికొన్నాడు. శ్లో ఉద్భూత పారిభద్రాదమరనర ఫనిస్త్రీయ సీగీత కీర్తే సహతేజోకనాన్న సదసి బహుమలే పండితానాం శవీశాం ఏచ్చి గద్యవిద్యాధరక విసనయ కామకేళీ రహస్యం కొక్కోక కారు కావాంక్యమపి రతికరం వ్యాకలో తాబ్దినాడని చెప్పుటకు వీలు అంతగా లేకున్నను ఇతరాధారముల వలన 1వ శతాబ్ది చివటివాడని యూహించుటకు వీలగుచున్నది. కొక్కో కర్తవిని ఇటీవలి పంసితులు అసేకులు ప్రమాణముగా నుద్ధరించియున్నారు. గీతగోవింద కావ్యమునకు టీక వ్రాసిన కుంభృపతియును నైష్దీయ చరితమునకు వ్యాఖ్యను వ్రాసిన నారాయణభట్టును పంచకావ్య వ్యాఖ్యాతలలో సుప్రసిద్ధుడును దార్శనికాగ్రేసరుడును మహామహోపాధ్యాయుండని ఆ బాలగోపాలము మిక్కిలి ప్రసిద్ధిగాంచిన మల్లినాథుండును రఘువంశ కావ్యము 17 సర్గ 25 శ్లో కిరాతార్జునీయము 5 స 23 శ్లో మున్నగు వానియందును 6 అక్కోకుని గ్రంథము నుండి యుదాహరణాదులను ఉద్ధరించియున్నారు. కొక్కోకుడు తన గ్రంథమును జాత్యది కారాదులగు 15 ప్రకరణములుగా శ్లోకరూపమున వివరించియున్నాడు. ఆంధ్రదేశమునందు కేవలము ఆంధ్రదేశమునం దేగాక ఆర్యావర్తనమునందంతటను వాత్స్య యనుని సూత్రముల తర్వాత ఈ గ్రంథమునకు వచ్చినంతటి ప్రశస్తి మరియొక గ్రంథమునకు రాలేదు. అయితే ప్రాచీన సంప్రదాయమును ఇతి శ్రీసిద్ధ పండితి సింహళీయ కొక్కోక పండిత విరచి తేరతి రహస్య నామపరిచ్ఛేద ఆనియున్నది. ఈ పైని వ్రాసిన దానిని బట్టి పారి భద్రదేశీయుడనియును తేజోకుడను వానియు అక్క మనుమడనియును అనేకులగు పండితుల పరిష అత్తులందు సమ్మతుడనియును ఈతని తండ్రికి గద్యవిద్యాధరుడని బిరుదముండెడి దనియును చుచుండగా ఈయన గ్రంథమునారంభించుట తెలియుచున్నది. కాని వ్రాతప్రతులలో చాలవత్తోనే ఒక్క దెబ్బతో అసాధ్యయ అస్సుఖం సిద్ధి ఆకు గద్యవిద్యాధర అనుచోట వైద్యవిద్యాధ అసాధ్యాయాశ్చాను రంజనం రక్తాయాశ్చ రతీడనియును సిద్ధవిద్యాధరుడనియునున్నది. సమ్యక్కామశాస్త్ర ప్రయోజనం అని విజయభేరి విశంకతో నుల్లగించినంతటి పండితుడిట్టివాడు మరి ఇతరుడు లేడు. వాత్స్యాయనాదులగు ప్రాచీన కామశాస్త్ర ప్రణేతలు శ్లో ధర్మమర్ధంచ కామంచ ప్రత్యయం లోకమేవచ అని అన్యో న్యానుబద్ధమును పరస్పరానుఘాతకమును గురీలని కామమును సేవింపనలసినదని నిరూపినంసే. దికారము బంధాదిహ్రము నశ్యష్ట్విధా మరికేశాక్షకృతపసా ఇవి సములు మొదలగు ప్రకరణములు చనిచారి దీనివలన జ్యోతీశ్వరాచార్యునకు కవి శేఖర తముగ నారంభింపబడింది నిజమునకు నా చిరుదము గలదనియును సినదీశివా నిరతుడని తస్యాయనాదులలో గుడ బంధాగులను ఐశ్యాయను చతుషష్టికళానిపురును సంగీత చింతా ప్రధారులను లేకపోలేదు. కాని దానికి నియము మణ్యాదికృతులను రచించినాడనియును తెలిమిగలను ప్రయోక్తృభేదములున్ గలపు ఇంత యుట్యేగాక అతనినాటికి మూలదేవ రంతిదేవ ఏలా ఉప పదికాధికరణమును ఆరంభిం మేమాంధ్రాదుల కృతులు ప్రచారములోనున్న చుచూ వాత్స్యాయనుదేమునుచున్నాడో చూవనియును తెలియుచున్నది. కాబట్టి కళావిలాడు వ్యాఖ్యాతున కామసూత్రం తత్రో సాది ప్రఖ్యాత గ్రంథములననేక మురచించినట్టిక్రై విధిభి అభిప్రేతమర్థమనదిగచ్చ అన్నౌపని క్షేమంద్ర కవి అతడు తర్వాతివాడని తెలియు పదికమాచరేతన్నాడు. కాని మనవారు చున్న పెండ్లికిని పిడుగునకును ఒక్కటే మంత్రమును 5 హరిహరభట్టు రతిరహస్యము సాయించినారు. ఈ విషయము నింకొకమారు కొక్కోకుడు రచించిన రతిరహస్యగాక ఈయన విరివిగా చర్చించదను. కొక్కోక కవి సిద్ధపండిత మరియొక రతిరహస్యమును రచించినాడు. ఈ త్వమింకను గమనింపవలసియున్నది. రతిరహస్యమునకు శృంగార దీపికయనియును 7 జ్యోతీశ్వరాచార్యుడు కంచసాయకము ఈయన కొక్కోకునికి కొంచెమించు బించుగ సమకాలికుడు. ఈయనది కూడా శ్లోక రూపమగు గ్రంథమే కాని కొక్కోకుల కంటెను కొంచెమంత ఇందుని శేషముగలదు. ఎచ్చటనో 1-2 స్థలములందు తప్ప చాలవరకును వాత్స్యాయనుని మతముననుసరించి ఈయదియుండును. ఈ జ్యోతీశ్వరాచార్యుని గురించి చరితాంశములను తెలుపు శ్లోకములను పంచసాయము నుండి ఉద్ధరించి ఇచ్చట నుదాహరించుచున్నాను. నామాంతరముగలదు. గ్రంథకర్త 2 పేర్లను కూడా వాడుకొన్నాడు. ఈయన 17వ శతాబ్దివాడని తలంచుచున్నాను. కొక్కోకుని రతిరహస్యమున కంపెను ఈయస గ్రంథము చాలా సంప్రదాయ శుద్ధముగాను కామసూత్రోద్దేశ నిబస్థానుగాన ఉన్నది. ఈయది 3 పరిచ్ఛేద దములు గలదు. శ్లోక శకము హరిహర భట్టునకే భసభట్టు అనియును పేరుగలదట. ఈయన ఆంధ్రుడు. ఆంధ్రకవి ఈయన గ్రంథాంతము నందలి గద్య ఇట్టులున్నది. ఇది శ్రీ సర్వవిద్యాన పద్య సహజ సారస్వతి చంద్రన మాంక్ రామవిద్వన్మణి కుమార హరిహరన 10
మీననాథుడు రతిరత్న ప్రదేవిష మాంక విరచితాయాం శృగారదేవి వతిరహ ఈమిననాథుడు బహుశః నవనాథులన్న వారిన్నే అనియున్నది. దీనిని బట్టి ఈయన సహలో నాడయ్యుండును. ఈయది ఏరుపంచేద ఐసారస్వత బిరుదము కలవాడనియును చంద్రములు గల పుస్తకము కాని ఈయది శైలిని బట్టిన నామాంక రామవిద్వన్మణి కుమారుడనియును యాను విషయప్రశ్రమమునందలి గమనికము బట్టి తేలుచున్నది. ఉదాహరణమువడను శైలిని ఈయను మధ్యకాలపు గ్రంథమేమోయనితో గమనించుటకునై ఇదుడి యొక్క శ్లోకముచ్చును. ఈయన తొలుదొల్త జాత్యధికారము సుద్ధరించుచున్నాను మున్నగువానిని నిర్దేశించినాడు. గ్రంథారంభ శ్లో వాగి ప్రీతికరైర్వికతై సంతహపనందు వ్రాయబడిన ఈ క్రింది శ్లోకము ఈతని స్మితై క్రోధైర్వధ మంత్రతంత్రమణిలి కృత్వావశం యొక్క ఉద్దేశక్రమములను విశరింపజాలియు నాయకం హృత్వాతప్యశకు స్తవస్తునిచయం శక్త్వాతమ అన్నది. ప్రథమం జాతినిర్దేశస్తతో నాయకల వ్యంశఠం సేవతేతనినం వృద్ధి పనితత వారాంగ వానాంనం టితో బాహ్య తరతి స్వాన్యదారాధిమైనస్యెనిమిది తా వారణార్యధికారశ్చ క్రమశోంతే ప్రదర్శి 9 రుద్రకవి స్మరదీపిక. ఈ రుద్రకవి ఈ జాత్యాదీనాం యథోద్దేశం లక్షణం వక్ష ఎవ్వరో ఎరుంగరాదు. కాని ఈచనదాదా తేదునా అని దాదాపుగా నిండు 500 శ్లోకములు గల్గునట్టులుగా తన దల శ్లోకముల పలకునున్నవి. తక్కిన విషయ గ్రంథమును రచించినాడు. ఇందుకూడ మొట్ట ములన్నీయును సమములే. శైలిని నిర్దేశించుట మొదట కొక్కోక పండితునివలెనే శ్లో స్వకై ఒక్క శ్లోకము నిచ్చుచున్నాను. నారీ రక్షణం పుంసాం స్త్రీణాంచ తదనంతరం శ్లో అష్టమ్యాం కంఠ మాలింగ్య నాచ్చరితకం సంభేదేంగి తజ్ఞానమేతత్ఫలముదాహృతం తథా ఓష్టదంశం చ కుదయోగ్మనం చుంబనం చరేష్ అని కామశాస్త్ర ప్రయోజనములను వివరించు నవమ్యాం నాభిమూలేతు చురికం పులకం తథా గుహ్యేచున్నాడు. ఇంతియేగాక గ్రంథరచనమున కరికర క్రీడా మధరే దంశనం తథా ఇత్యాది. కంతకుగూడ కుక్కోక కవియే ఇతనికి మార్గదర్శకుడు. కాబట్టి ఈయన చాలనవీనుడనియును 17వ శతాబ్ది చివటివాడై యుండుననియుననుకొందును. ఈ క్రింది శ్లోకమితినిరచనారీతులను ఒక్కింత తెలుపగలదని తలంచెదను. 11 కళ్యాణమల్ల కవి ఆసంగరంగము. ఈయనము శ్లోకరూపమున గ్రంథమును వ్రాసినవాడే. ఈ కళ్యాణమల్ల కవిని గురించిన విశేషములను అచకని పెట్టుటకు వీలులేకున్నను ఈ క్రిందునుద్ధరించిన అనంగరంగములోని శ్లోకము. శ్లో యా నిర్లజ్జాకృతా గాఢం మదసేవమదేనచ అభియాతి పతిం పాభిపారికాగతీతాలునై భవేక్వాసక సజ్జా సౌదూతి ద్వారేణ నిర్జనే నిశ్చిత్యాగరువం విర్తుర్వారేక్షణ పరాయణ ప్రియైష్వీతని చోట్ల ధావత్యునా దినీ తథా తనైవావంతే శాంతే రహోక్కరిత అనుబట్టి కొంతవజకును ఇతని చరిత్రమును పో అల్చుకొనుటకు వీలగుచున్నయదిల్లో లోడ్ వంశావత సోహతరిపుననితానేత్ర వారి ప్రఫూర ప్రాదుర్భూతాను సింధువమిత జవతయాలీల యాస్త్రావితాశ్వ సత్పుత్ర ఖ్యాతికి రర్తేర్హమదు సృపతే కామసిద్ధాంత విద్వాన్ జియాచీలాడ. శ్లో ఆస్యైన కుతుక మిత్త నురుగురంగ గ్రంథం కల భాష్కరమని తేలాలే మద్వ్యాసముక నిలసినరవల్లభ అంతనమి శ్రీమాన్సన్ కవి గుకుశ్రీ ఆజ్ వి2 18 నాగార్జునుడు వికీకరణతంత్రము వ్యతిస్వి ని దాని ప్రతిలో కళ్యా మల్ల దీనికి నేనింక వనుకడరు నాగార్జు మణిగ్రమిక్సో కనలా దయతే యశస్వి అనియున్నది. ఈల్లో రములు రసశాస్త్ర విషయములపై పనీకముగ కమ్మలకు ఒట్టి కళ్యాణముల్ల కవి హన్మాగుఫా లవని వించుమీని కామశాస్త్ర విషయము దుమాకాలము వాండని స్పష్టమగుచునేయున్నదిలందునన్నట్టులెరుంగన అయినను ఇంకను కదా. ఈ గ్రంథము 10రంగా ములుగా విభజింపణ్ వెనుకవలసియున్నది బడినది. అందుండి శైలి బోధపకటకై ఒక్క 14 క్షేమేంద్రుండు కామసూత్రసార శ్లోకము నిచ్చట సుదాహరించుచున్నాండను. ముద్ద ఈయన వాత్స్యాయన సూత్రముల యర్థ క్లో అన్నిద్రాంబుజ మరాళస్వవా కిన్వి హంసపదాగతి అస్సులలితం వేషం సూత్ర సారమను పేరుతో వ్రాసననియ కేరెట్దురు నా పదా నిభృతి మద్యం చాపి కళిత్ర యాంకితకను శుక్లాంబరా ఎరిగినంతవరకును క్షేమేంద్రునిది కళావిలాస కాంక్షిని సుగ్రీవ శుభవారి కేతి గదిత వార్యుత్తమము కలదు కాని కామసూత్రసారము కన్పడ పద్మిని ఇత్యాది. నా రమ్యామును సంగ్రహముగ కారికారూపమున గ్రామలేదు కుట్టేనిమిమని యొక్క గ్రంథము ఈయ 12 రంతి దేవుండు యోగాధికారము సపేరుతోన్ ప్రస్తుతిము ప్రచారముననున్నది. ఈయన ఎవ్వరో ఏ కాలపు వాండో ఈయన చేసి అందలి విషయమును కొంతదనుక నెట్టిదే. నా గ్రంథమేదియో తెలియదు కాని ఈయన పేరుతో యోగాధికారమను పేరుగల దాదాపు 200 శ్లోకములు గల గ్రంథమొక్కటి కలను. కొన్ని స్థలములందు జ్యోతీశ్వరాచార్యుని పంచసాయకములోని గ్రంథభాగములకును దీనికిని కలయిక కొనవచ్చును. ఇందలి పౌర్వాపర్యక్రమ మెట్టులున్న ఇటీవలి కామశాస్త్రీగ్రంథహర్తలందరును ఇతిని నొక కామశాస్త్రీ ఆచార్యునిగా దేర్కొనుచునే వచ్చుచున్నారు. కాన్బట్టి ప్రస్తుత ముసలభ్యమైన ఇతని గ్రంథ భాగము నుండి 2-3 శ్లోకములిచ్చట సంగము మాసాధ్య ప్రాప్రభోజాన వందలం మాదిరికై ఇచ్చుచున్నాండను. దీనివలన నీగ్రం సౌమదత్తి విటవృత్తిము ఈ సౌను దత్తి ఎవ్వరో తెలియదు కాని ఈయది వైశికాధికరణమునకుం జెందిన స్వతంత్రి గ్రంథము.
గ్రంథమునందు కవి యొక్క చరిత్రాదులను గురించిన విశేషములు ఆర్టెట్టె లేకున్నను గ్రంథము శైలి చాలా స్వతత్రిరీతితోనున్నది. ఈ క్రింది శ్లోకములు గ్రంథరూపమును నిర్దేశింపగలవు. శ్లో మన్మథాయ నమస్తస్మై యస్యాయతన మంగన యాసామార్జన శిలత్వ అన్నద ద్వేష్మో వదప్రియ ఆకారవేద సౌభాగ్యై కందర్ప ప్రతిమో విపక్ యాసాం ధస్వరూప మిట్టిదని అయినం దెలియను వైదగ్ధ్యం కీదృశం పుం విటవృత్తమాజానత. శ్లో మాహేంద్రముమ్మం పక్లంఘ్రులేన ససైంధనం విటవృత్తం పటవ్రాగా అన్నరో యద్యమహ్యతి తథా రెండు గవ్యపయస్సు సిద్ధం తద్భవైత్వారతే సంగరేషు జయత్య వ్యత్రవిశేషోక్తి స్నిగ్ధ సేవోతిరభ్యవా ఇత్యాది. ఆచార్య దత్తకుడు దత్తక సూత్ర నాగరిలిపిలో ముద్రితమైన దంట వ్రాతప్రతిము ఈయది ఆచార్య దత్తకుండు రచించిన లోన్ గల ఆరంభ భాగం ఇట్టులున్నది. వైసిక సూత్రములందలి శయనోపచారిక ప్రకరణము వైసికాధికరణము సంపూర్ణముగు లభింపలేదు. ఇది అందులోంజేరిన మరియొక భాగము అయినను శ్లో యగ్దత్తకేశ ప్రభదాహితార్థం కాంతానువృత్తం కథితం స్వతంత్రే తస్మాత్స మాహృత్య సముస్త మన్యం వేశ్యాంగ నానృత్తమాను నిత్యాదికములను బట్టి ఈ భాగము దత్తకాచార్యుని గ్రంథము నుండి ఎవరో ఇతరులు సంగ్రహించినదేమో యనికూడతోచును అయినను ఇంకను యోజికవలసియున్నది. గ్రంథము యొక్క శైలి బోధపడుటకై 2-3 శ్లోకములనిప్పుడు ఈ గ్రంథము నుండి ఎచ్చట నెచ్చుచున్నాను. 6 కాంతేనయత్నాన్ముఖ వాస పూర్వాభోగాంశ్చగృహీత సునియోగాత్ కృష్ణాచ కృష్ణాకరమాత్ర ముక్మైచంద్ర ప్రయచ్చే తప్రతివాక్యమాదౌ భుజే ప్రియస్య స్వసితో విధాయ రిస్యోత్తమాంగం స్వభు ప్రవసజ్య గాత్రాని తదాత్రకశం నివేశ్య కామ్లేని పాఠం కథ దయావా. కుచుమారుండు కూచుమారతంత్రము దత్తకాచార్యుని గ్రంథమువలెనియ దీయును ప్రస్తుతము అంతు తెలియవచ్చుటలేదు. కూడా ఔవనిషదికాధికరణములో నొక భాగమగు వృవ్యయోగములను ప్రకటించునట్టి 2 పటలములు మాత్రముగలవు. ఇందు కూడా కర్తృత్వమున ఆశంకింప వీలుగల భాగములు కలవు. అయినను అబ్రామును చదువరులకు వదలి నాకు లభించిన గ్రంథ భాగము నుండి కొంత సుదాహరించుచున్నాను. ఈయది ఇటీవల శ్లో శంకరాయ సమస్కృత్య యతూగై కప్పు దాహృతం తక సంసృణం మంత్రే పత్రికపభుని సంయోగా దిష్టసంభారా దుపపన్నంచ తత్వడు కూలేదా తపసా యత్కృతం క్రీడనం పురా తత్ప్రతక్ష్యమి చిత్రార్థం నాకార్ధపదశ్చిర క్రూయతం కామర కూచూపనిడు దంపు బృంహణం రేషనం వై పడశ్యం భ సహృద్యర్థం పాదలేపాంజనం తైలం జోకురా. కాంచీనాథుండు దీపిక ఇదికులో సునిరతిరహస్యమునకు వ్యాఖ్యాన గ్రంథము అయినను ఈయన కొల్కోకుని గ్రంథమును సమర్థించుటకై ప్రాయక వాత్స్యాయను గ్రంథము నుండి ఉద్ధరించుచు సమన్వయము చేయబూనినాడు. ఈయన వ్యాఖ్యానము వలన గొన్ని ప్రతపాఠములు వాత్స్యాయన సూత్రమటలో భేరిచూచుటకుపయోగించుకొన వీలుగిల్లివర్త దుచాల నవీనుండని తలంచుదున్నాను. రామచంద్రబుద్ధేంద్రుండు 1 శిక ఇదియును కొక్కోకుని రతిరహస్థితి సకు వ్యాఖ్యాన గ్రంథమే కాని వ్యాఖ్యానలు ద్రుండు భర్తృహరి మున్నగు 1 వ్యాఖ్యానములను వాపి 2వ పల్లోని 4 కవి పేరెన్నికంగన్న రామచంద్రబ్బులో వ్యాఖ్యానావతారిక లేదుక ఎంప వీలు అంగలేదు. వీరనారామిండు నలీయన వీరశైవుడు 15వ వాండు శ్లోకరూపము సంబంచడక్ స్వరముగనొక కామర. 5 భాషలో వ్రాయబడిన కానశాస్త్ర గ్రంథముల శ్లో ఋగ్యస్పాగు యవ్వహ సమానముయంలో వ్యాప్తిని బట్టి కాలమున బట్టి యజ్ఞకవి ఇంద్రం ప్రభావం నిర్ణం గంగాధర ముసూదనం ఆంధ్రీకరించిన చితిరహస్యము ప్రప్రథగుము రా చతుర్వేద గృహ వ్యాప్త ధృతాలతోడ కోశరాట్ వ్యాధి చరామనయని ఈ గన కింకొక ప్రేరుగులను ఏరుముసిలో పీస్యం మునీనా దూపరత్యయం. భుక్తిముక్తి యకవి ఆంధ్రీకరణము బాణప్రధానమైనది కాని ప్రదం మారరహస్య పంచరత్నకు వ్యవతోపనియోత్సర్వం ప్రతిపదార్థవరిపాటిని పాటింపదు. అసలేకో వీణారాణ్య యోగిరాట్ ఇతి శ్రీసావకిరణారావ్యకృతే సంధరత్నే సమానము అనియున్నది. 21 ప్రకాశిక ఈయది మునకు వ్యాఖ్యాన లఘ్వాకృతి గలది. గ్రంథము అత్యంత్రము అయినను నేదములు వేదాంగములు మున్నగువానినండి. యుదాహరణముల నిచ్చుచు కామము తప్పక సేవించవలసిన దనియును ఆది ధర్మ్యమనియును రూపెంచుచుండును. ఈ పైన్ చెప్పిన గ్రంథములన్నీయను సంస్కృతమునందు వ్రాయబడినవి. ఈ గ్రంథములు మాత్రమేగాక ఇంకను అనేక గ్రంథములున్నట్టులు ఆయా ఈ గ్రంథముల యొక్క ఆరంభ భాగములందు పేర్కొనబడుచున్నని కానివా నుతికి అందినంతవకు మాత్రమే ఇందుదాహ. నాకు పూజ్యాలకు సోదరులుడిత శ్రీపుతానము మార్యనారాయణ నీర్ధులు వారు ఇస్లీవల 4 క్షక్రిందట ఈ కామశాస్త్ర గ్రంథములను గురించి వ్రాయుద్దు వెంకను అనేక గ్రంథములను ఉదాహరించివారు. వానిని ఆంధ్రపత్రిక వారి ఉగాది సంచికలలో జదవరులు స్వయ ఆపైని యజ్జేకవియును మరియొకకు నెక్కువ చనిపినాడు. ఈయన ఏదికారమునం దేళ్ళో రేవణారాధ్యుడు స్మరతత్వ కమును ఆంధ్రీకరించినకు వారణారియోజనము. కిరణారాధ్యుని గ్రంథలేని దేకదలువాడు కాడు కామశాస్త్రమ నందంత అనుముఖ్యమగు నాయిక వేశ్యయేన యని ఈయన గ్రంథము బదువునపు తోచున యజ్జయ కవికొక్కోము వ్రాతప్రతులు ఆంధ్రదేశమునని తింట వందలకోంది గా మన్నవి. కాన శైలికొక పద్యము సుదాహరించి ఈయన ప్రస్తావినము మితితో ముగించదను. కా
కొసరుం బలుకులం వల్లంగును విసువకె పాతేహ నటించు విహ్వక ఎగురుక్ మిన్యన్స్ మూయుడు కించితిని ఇటు పైని ఆంధ్ర కామశాస్త్ర గ్రంథము నెల్లూరు శివరామకవి కామకళ నిధి ఈయది నాలుగా శ్వాసముల ప్రబంధము ఎర్రయకవి గ్రంథమువలె నీయది దేనికిని పాంతరీకరణము కాకపోయినను స్వతంత్ర గ్రంథము మాత్రముగాక ఆ సవిషయములను సంస్కృతము నుండి చేర్చి ఆంధ్రీకరించినదిగా గన్సాట్టును. ఈ యసగ్రంథము నెల్లియకవి గంగడ కొన్ని చోటులుం జాలం గలియును అనంగా నిభయుల గ్రంథముల ఎందును ఏకరూపములగు పద్యములు కప్పట్టును ఇది అచ్చుప్రతిలో మాత్రమే తినియును ముద్రాపకుల లోపమనియునున్నొకరనిరి. కాని వ్రాత ప్రతులలో గూడ చాలవరకు నున్నది. గీ పిడికిలించి బొటన వ్రెన్సోన్ ప్లస్ లేదా మైనస్ను వీవనందు దెబ్బ వైచనేని ఎరియ 0 నుమాలయని కామతంత్ర అనిరి. 24 గోపీనాథము మేకటకవి బ్రహ్మానం దశతకము ఈయన చాలనవేనుండు మొన మున్నటివాండు శ్రీమద్రామాయణమును స్వీకరించిన పుణ్యశాలి వెంకటగిరి ప్రభువుల మన్ననల సందినవాండు పండితుండు కవి. ఈయన గ్రంథము అన్ని విధముల శృంగార పరాకాష్టను పొంది ఉచ్ఛృంఖల మగుధోరణిత సుత్పథమున విహరించుచున్నది. ఈయసగ్రంథమునందలి యుకపద్యమను మాత్రం ఇచ్చట సుదాహరించదను. దీన జదువరులకిద్దానిక శైలియు గోచరింపంగలవు. సి తరుణి యొక్కతే ను తిరునాళ్లేత నలం శానమున్గొనింది తుకమున కదుక్జూడం వెడలు ఎప్పుడు చిత్రింపాయ వహించి జీవద్యంబున నొకకబమాయుంటి పేనుములు జానుమెనకు బంపలు గుటించి నేను చేతులు తన నడుమారర్తి బట్టకో నారూఢమున గూడి మారుతనవు కు దీర్చుకున్నట్టి దానిస్తా గను. ఈయని కీర్తి శేషులైన మొన్నటి వెంకటగిరి ప్రభువులను శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్రుల వారియ నిలిసి వచించితినని గ్రంథికర్తయే గ్రంథమున వ్రాసికొన్నాండు. 27 మష్టిపల్లి సోమభూపాలుంస ఆధ్రరతిరహస్యము ఈయన గద్వాల సరిపాలుర వంశమువాండు. హరిభట్టు రచించిన రతిరహస్యమనకీయం ఆంధ్రీకరణమున్ గావించినాండు. అక్కని ఆధ్రీకరణమా ఈయన ప్రయత్నము వలన మనకు ద్వివిధములగు రతిరహస్యములను ఆంధీకరింపబడినట్టులైనది. హరిభట్టు రితికహస్యమును గురించి ఈపటికే చెప్పియుంటిసి కాన నిచ్చట సోమభూపాలుని ఆంధ్రీకరణవు శైలి చదువరుల చిత్తములకు వచ్చుటకై ఒక్క పద్యము నించు సుదాహరించదను. నిజబుండాక్తవర్గములు నిద్రను కేంద్రము సంక్షగా వడేస్ సజలఘనంబునీగములెసంగను దేవియడం హాందకాన్మారజనీ నియము స్థల పరంబ జీ శ్రీ భజింపగ గుజకుజులేని డండైన గూనిన్ 36 బరకీయ పోయుడువి. ఇవి మాత్రమేగాక ఆంధ్రమునందు కూడా నింకను 11 రకములగు చిల్లర గ్రంథములున్నవి. నాయరింగిన వరకు ఇందు అన్నింటిని సుస్థితిగాంచిన గ్రంథములనే చేర్చరు వచ్చితిని తక్కిన వానిని మజెప్పుడైన నింకొక మారు విన్నవించుకునియడను. వాత్స్యాయమని అకృహృదయము కామశాస్త్రమును వ్రాసిరసు పూర్వాచార్యల మతములను యథావత్తుగా గర్గ్యాగర్గ్యతలకు విచారించక ప్రదర్శిం వలసివచ్చినను వాత్సాయమని హృదయము ఆర్యజన పూజ్యము అవనకు కేవల మూఢరాగపశమనం లేమ నట్టి బంధములు చుంబనములు నఖవోల్గా గులు ఉన్న మంచి బుగుణ్ణికిరావు. ఈ గుల కవిధములగా కుంపటచేత తర్వాహాన గ్రంథమన్న ముచ్చత కంబట్టిన పచ్చట నీయానరుల సంగుంగల దీతిలి శివమాలను శాస్త్రము ఎక్క స్వకేంద్రన పూర్ణముకు బుద్ధివైభ కళ్ళాగా వర్ణింపవలసిన దగుటచేరి గమ్ను వర్ణింపం వమును ఆర్యసంప్రదాయరక్షణ పరిపాటియును బడిన పని తాత్పర్యము బట్టి శాస్త్రమునం గోచరించుచునేయుందును. అయినను ఈను దుగుల ప్రతియక్షరమును వారుకకు తెచ్చు హర్షి యొక్క ఆర్యహృదయము సుగుర్తించుటకైటకై బుద్ధినుంతులు యత్నింపగా రా దీని భాయి క్రింది శ్లోకములు చాలియున్నవని మనవి చేసివను కొనుచున్నాండను. ఇకూడా శ్రీ వడశ్లో శాస్త్రమస్తిత్యేసావత్ప్రయోగే కారణం భవేత్ శాస్త్రార్థాన్వ్యాసినో విద్యాత్రయోగం స్వక దేశశాస్త్రలో రసవీర్యవిహ కాహీశ్వమా సున్నా సస్యాపి వైద్యకే కీర్తితైతితప్యాదభక్షణీయం విచక్షణైకి స్లో సంత్యేవ పురుషాః కేచిత్రుంతి దేశాస్తథావిధాః సంతి కాలాశ్చయేష్వతే యోగా సస్యుర్నిరర్ధకాశ్లో తస్మా దేశం చ కాలం చ ప్రయోగం శాస్త్రమేవద ఆత్మానం చాని సంప్రేక్ష్యయోగాన్యున్ శ్రీవానవ అధికారపశాద్దుక్తా ఏ చిత్రా రాగవర్ధనాః తదనంతరమత్రైవ తేయత్నాద్వినివారితాః ఈ దేత ధర్మచర్యేణ పరేణ చ సమాధినా విహితం లోకయాత్రయైన రాగారోస్య సంవిధి శాస్త్రమున్నదిగదా అని ఇందు పేర్కొ సన్బడినవన్నీయు సమంజసములను ప్రయోగారహములైనవియు గదా అని ఇందు పేర్కొ నబడిన వానినన్నిటిని తూచా తప్పకుండ్ర యోగించుటకై యత్నింపరాదు. ఏనుండురా శాస్త్రమునందు వర్ణింపంబడిన విషయములన్నీ భావము యును వ్యాప్తిగలవి ప్రయోగములు అట్టులుగాక ఏక దేశమునందు సంభవించునట్టివి అనంగా శాస్త్రమునందు వర్ణింపంబడిన విధానములు ఎచ్చటనో ఒక్కచోట అనంగా ఏకదేశమునందు మాత్రమే సిద్ధించునవిగా వనియును అయ్యవి ప్రపం. ఇందులకొక యుక్తి వైద్యశాస్త్రమునందు అనంగా వైద్యకమునందు కుక్క మాంసమున కుంగూడ రసవీర్యనిపాకములు వర్ణింపబడియున్న విగదాయనుకుని విచక్షణులగువారిచేనయ్యని భక్ష్యంపండగియుండువా అనంగా వైద్యశాస్త్రములందు వృష్యయోగములను వినరించు సందర్భములలో భక్ష్యాభక్ష్యతలు యోగ్యతాయోగ్యతలు శిష్టాశిష్టతలు పరిగణింపక కేవలముము పదార్థమాత్ర దృష్టితో
అభక్ష్యమును ఆ యోగ్యమును ఆశిష్టమున అగు కుక్క మాంసమునకున్ గూఢ రసవీర్య విపాకాదులు వర్ణింపబడుచునుండును. సరి, ఏ శాస్త్రమైననేమి? ఇది కూడా శాస్త్రోక్తమే కదా యని విచక్షునులగువారెవ్వరైనా కుక్కమాంసము మున్నగువానిని భక్షింపంబూసుకొందురా పూనుకొనరనిభావము కాన్బట్టి సూత్రములందు ఇచ్చటనైనను అన్ని అసభ్య విషయములు వచ్చినను వైద్యకాది శాస్త్రములందువలెనే ఇచ్చటను గూఢ గ్రాహ్యతలను సైతము గుర్తింపంగాంధగునని. మరియును ఇందు వర్ణింపబడినట్టి విధానములను ఆచరించునట్టి పురుషులును కొందరు గలరు. వానిని ఆచరించువాడుకగల దేశములుసు కొన్ని గలవు. ఈ యోగములను ఆచరింపవలసిన కాలములుసు కొన్ని సంభవించి